హలో క్రికెట్ ప్రేమికులారా! ఇండియా వర్సెస్ శ్రీలంక టీ20 సిరీస్లో నిన్న జరిగిన థర్డ్ అండ్ లాస్ట్ టీ20లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఇండియా సిరీస్లో ఆల్రెడీ ఫస్ట్ 2 మ్యాచెస్ గెలవడంతో ఈ మ్యాచ్ యొక్క ఫలితానికి పెద్దగా ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. ఈ డెడ్ రబ్బర్ మ్యాచ్ నార్మల్గా ఉంటుంది అనుకున్నారు అందరూ. కానీ ఈ మ్యాచ్ సాగినంత ఉత్కంఠగా ఫస్ట్ 2 మ్యాచెస్ కూడా జరగలేదు. మ్యాచ్ ఒక హై వోల్టేజ్ డ్రామా లాగా సాగింది. ఒక హిట్ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో అంతకంటే ఎక్కువ ట్విస్టులే జరిగాయి ఈ మ్యాచ్లో. ఫస్ట్ హాఫ్ అంతా ఫ్లాప్ షోగా నడిచింది. ఇంటర్వెల్ బ్లాక్ కొంచెం యావరేజ్గా సాగింది. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి భయంకరమైన ట్విస్టులతో మ్యాచ్ ఎంతో ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తానికి యాంటీ క్లైమాక్స్లో జరిగిన ట్విస్టులతో మ్యాచ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిట్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా జరిగిన ఈ మ్యాచ్ విషయాల్లోకి వస్తే 6:30కి వేయాల్సిన టాస్ వర్షం కారణంగా డిలే అయ్యింది. వర్షంతో గ్రౌండ్ మొత్తాన్ని కవర్స్తో కప్పి ఉంచారు. కాస్త సమయానికి వర్షం ఆగినప్పటికీ గ్రౌండ్లో నీళ్లు నిలవడంతో అవుట్ఫీల్డ్ వెట్గా తయారైంది. దాన్ని క్లియర్ చేయడానికి కాస్త టైం పట్టింది. ఎట్టకేలకు 7:40కి టాస్ వేసి మ్యాచ్ని 8కి స్టార్ట్ చేశారు. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. టీమ్స్ వివరాల్లోకి వస్తే 2 మ్యాచెస్ ఓడిపోయిన శ్రీలంక ఈ మ్యాచ్లో భారీగా మార్పులు చేస్తారు అనుకుంటే కేవలం ఒకే ఒక మార్పు చేశారు. దసున్ షనక స్థానంలో చమిండు విక్రమసింఘేతో డెబ్యూట్ చేయించారు. ప్లేయింగ్ 11 చూసుకుంటే కుశల్ మెండిస్, పాతుమ్ నిసంక, కుశల్ పెరెరా, కమిండు మెండిస్, చరిత్ అసలంక, చమిండు విక్రమసింఘే, వనిండు హసరంగ, మహీష్ తీక్షణ, రమేష్ మెండిస్, మతీషా పతిరన, అసితా ఫెర్నాండోతో బరిలోకి దిగారు. ఇండియా మాత్రం అనుకున్నట్టే ఫస్ట్ 2 మ్యాచెస్లో బెంచ్కి పరిమితమైన వారికి అవకాశం ఇచ్చారు. ప్లేయింగ్ 11 చూసుకుంటే శుభ్మన్ గిల్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, శివం దుబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్ బరిలోకి దిగారు. రిషబ్ పంట్, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలకు ఈ మ్యాచ్లో రెస్ట్ ఇచ్చారు. హార్దిక్కి రెస్ట్ ఇవ్వడం నాకు పర్సనల్గా నచ్చలేదు. ఎందుకంటే నెక్స్ట్ జరగబోయే వన్డే సిరీస్ నుండి హార్దిక్ రెస్ట్ కోరాడు. వన్డే సిరీస్కి అందుబాటులో ఉండని హార్దిక్కి మళ్లీ రెస్ట్ ఇవ్వడం ఎందుకో అర్థం కాలేదు. హార్దిక్ లేకపోవడంతో ఇండియా బౌలింగ్ కూడా కాస్త వీక్ అయింది. పార్ట్ టైమర్స్ పైన డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా మొదటి నుండే వికెట్స్ కోల్పోయింది. వర్షం పడి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉండడంతో పిచ్ బ్యాటింగ్కి కాస్త కష్టంగా మారింది. కండిషన్స్ని శ్రీలంక బౌలర్స్ బాగా యూటిలైజ్ చేసుకున్నారనే చెప్పాలి. డెబ్యూటెంట్ విక్రమసింఘే చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. శ్రీలంక కెప్టెన్ అసలంక డెబ్యూటెంట్కి మంచి బౌలింగ్ పడటంతో ఫస్ట్ 7 ఓవర్స్లోనే బ్యాక్ టు బ్యాక్ 4 ఓవర్ స్పెల్ వేయించాడు. విక్రమసింఘే 4 ఓవర్స్లో జస్ట్ 17 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ సిరీస్లో దూకుడుగా ఆడిన జైస్వాల్ 9 బాల్స్లో 10 రన్స్ చేసి త్వరగా అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో ప్రయోగాలు చేయాలని డిసైడ్ అయిన ఇండియా 1 డౌన్లో శాంసన్ని పంపారు. శాంసన్ బ్యాడ్ లక్కో ఏంటో తెలియదు కానీ భారీ షాట్ ఆడబోయి డెబ్యూటెంట్ బౌలింగ్లో మళ్లీ డకౌట్ అయ్యాడు. శాంసన్ లాంటి టాలెంటెడ్ క్రికెటర్స్కి ఛాన్సెస్ రావట్లేదని తన ఫ్యాన్స్ బాధపడుతూ ఉంటారు. కానీ శాంసన్ మాత్రం టీ20స్లో వచ్చిన ఛాన్సెస్ని యూస్ చేసుకోలేకపోతున్నాడు. నిన్న మ్యాచ్లో కాస్త చూసుకొని నిదానంగా ఇన్నింగ్స్ని బిల్డ్ ఉంటే తన కెరీర్కి బాగా హెల్ప్ అయ్యేది. కానీ శాంసన్ గోల్డెన్ ఆపర్చునిటీని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి. దీంతో ఫ్యూచర్లో శాంసన్ని సెలెక్టర్స్ కన్సిడర్ చేయకపోవచ్చు. బట్ శాంసన్ టాలెంట్కి కొన్ని అవకాశాలు ఇస్తే బాగున్ను అని నేను అభిప్రాయపడుతున్నాను. తరువాత రింకుని అప్ ది ఆర్డర్ పంపించారు. మేబీ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం కానీ, సిరీస్లో బ్యాటింగ్ ఆపర్చునిటీ రాలేదని కానీ ఈ మూవ్ చేసుండొచ్చు. బట్ రింకు కూడా భారీ షాట్కి ప్రయత్నించి తన వికెట్ని కోల్పోయాడు. వెంటనే 3 వికెట్స్ కోల్పోయిన ఇండియా ఇక ప్రయోగాలు వద్దనుకొని సూర్య నెంబర్ 5లో ఆడటానికి వచ్చాడు. కానీ సూర్య కూడా తన స్టైల్లో షాట్స్ ఆడే ప్రయత్నంలో ఫైన్ లెగ్ ఫీల్డర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ వికెట్ అయితే శ్రీలంక మంచి ప్లానింగ్తో తీసిందనే చెప్పాలి. నెక్స్ట్ శివం దుబే నెంబర్ 6లో వచ్చి కాస్త తడబడినప్పటికీ 3 ఓవర్స్ పాటు వికెట్ పడకుండా ఆడాడు. దుబే కూడా స్పిన్నర్ బౌలింగ్లో కట్ షాట్ ఆడబోయి కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక ఎండ్లో గిల్ నిలకడగా ఆడుతున్నప్పటికీ మరో ఎండ్లో ఎవరి నుండి తనకి సపోర్ట్ లభించలేదు. బ్యాటర్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా షాట్స్కి ప్రయత్నించి పెవిలియన్కి క్యూ కట్టారు. 8.4 ఓవర్స్లో 48 ఫర్ 5తో పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిన టీమిండియాని గిల్ అండ్ పరాగ్ ఆచితూచి ఆడి 54 రన్స్ పార్ట్నర్షిప్తో సేవ్ చేశారు. పరాగ్ గిల్తో కలిసి బాగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ టైమ్లీ బౌండరీస్తో స్కోర్ బోర్డ్ని కాస్త పరుగులు పెట్టించాడు. 37 బాల్స్లో 3 4తో 39 చేసిన గిల్, 18 బాల్స్లో 1 4, 2 6తో 26 చేసిన పరాగ్
50 పార్ట్నర్షిప్తో సెట్ అయ్యారు. 160+ స్కోర్ రీచ్ అవ్వచ్చు అనుకుంటున్న టీమిండియాకు 16th ఓవర్లో హసరంగా వచ్చి ఒకే ఓవర్లో సెట్ అయిన గిల్, పరాగ్ ఇద్దరి వికెట్స్ తీసి షాక్ ఇచ్చాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 18 బాల్స్లో 25 రన్స్ చేసి టీమిండియాను 137 రన్స్ వరకు తీసుకెళ్లగలిగాడు. ఇది పార్ స్కోర్ కానప్పటికీ ఈ పిచ్కి రీజనబుల్ స్కోర్ అని చెప్పొచ్చు. అట్లీస్ట్ బౌలర్స్ డిఫెండ్ చేసుకోవడానికి డీసెంట్ స్కోర్ అనుకోవచ్చు. శ్రీలంక బౌలింగ్ చూసుకుంటే తీక్షణ 3 వికెట్స్, హసరంగా 2 వికెట్స్, విక్రమసింఘే, అసిత ఫెర్నాండో, రమేష్ మెండిస్ ఈచ్ 1 వికెట్ తీసుకున్నారు. చేస్ చేయడానికి వచ్చిన శ్రీలంక బ్యాటర్స్ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. రిస్క్ తీసుకోకుండా స్లోగా ఇన్నింగ్స్ను బిల్డ్ చేసుకుంటూ వెళ్లారు. ఫస్ట్ వికెట్కు 8.5 ఓవర్స్లో 58 రన్స్ పార్ట్నర్షిప్ను నెలకొల్పారు. ఎట్టకేలకు 9th ఓవర్లో బిష్నోయ్ వచ్చి నిశంకాను అవుట్ చేసి పార్ట్నర్షిప్ బ్రేక్ చేశాడు. తర్వాత వన్డౌన్లో వచ్చిన కుశల్ పెరేరా, కుశల్ మెండిస్ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. పెరేరా మంచి స్ట్రైక్ రేట్తో పరుగులు సాధిస్తుంటే మెండిస్ తనకి మంచి సపోర్ట్ని అందించాడు. శాంసన్ని బ్యాడ్ లక్ కీపింగ్లోనూ వెంటాడింది. మెండిస్ ఇచ్చిన 2 క్యాచెస్ని డ్రాప్ చేశాడు. అలానే బాల్ని అంచనా వేయలేక కీపింగ్లో మిస్ఫీల్డ్స్ చేసి అపోనెంట్కి ఈజీ రన్స్ ఇచ్చాడు. ఇక అంతా అయిపోయింది. శ్రీలంక విన్ అవ్వడానికి జస్ట్ 28 రన్స్ కావాల్సిన టైంలో మళ్లీ బిష్నోయ్ వచ్చి రన్నే బాల్తో కేర్ఫుల్గా ఆడుతున్న మెండిస్ని అవుట్ చేసి ఇండియాకు బ్రేక్ త్రూ అందించాడు. మెండిస్ అవుట్ అయ్యాక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ మెయింటైన్ చేయడానికి శ్రీలంక హసరంగాని నెంబర్ 4లో పంపించారు. ఇక్కడి వరకు అంతా సాఫీగానే జరిగింది. శ్రీలంక కన్జర్వేటివ్ క్రికెట్ ఆడుతూ వికెట్స్ పడకుండా కేర్ఫుల్గా టార్గెట్కి చేరువవుతూ వచ్చింది. కెప్టెన్ సూర్య తన బౌలర్స్ని బాగా రొటేట్ చేస్తూ ఈజీ రన్స్ ఇవ్వకుండా కట్టడి చేశాడు. బౌలర్గా పార్ట్ టైమర్ అయిన పరాగ్ వికెట్స్ తీయనప్పటికీ 4 ఓవర్స్లో జస్ట్ 27 రన్స్ ఇచ్చి స్కోరింగ్ రేట్ను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతా బాగానే ఉందనుకుంటున్న శ్రీలంకకి 17th ఓవర్లో సుందర్ వచ్చి బ్యాక్ టు బ్యాక్ డెలివరీస్లో హసరంగా అండ్ అసలంకాని అవుట్ చేసి పెద్ద షాకే ఇచ్చాడు. దీంతో మళ్లీ మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా మారింది. బట్ అప్పటికి శ్రీలంక 4 వికెట్సే కోల్పోయి మంచి స్టేజ్లోనే ఉంది. సెట్ అయిన కుశల్ పెరేరా బాగా ఆడుతున్నాడు. 18 బాల్స్లో జస్ట్ 21 రన్స్ కొట్టాలి అనే టైంలో ఖలీల్ అహ్మద్ వచ్చి మ్యాచ్ మొత్తాన్ని పాడు చేసేశాడు. టైట్గా వేయాల్సిన ఓవర్లో ప్రెజర్ ఫీల్ అయ్యి లూజ్ డెలివరీస్ వేసి 12 రన్స్ ఇచ్చాడు. అందులో దరిద్రం ఏంటంటే 12లో 6 రన్స్ వైడ్ రూపంలో ఇచ్చాడు. దీంతో ఇండియా గెలుపు ఆశలన్నీ గల్లంతయ్యాయి. నెక్స్ట్ 12 బాల్స్లో 9 రన్స్ కావాల్సిన సిచ్యువేషన్లో మ్యాచ్ ఎలానో ఓడిపోతాం, అట్లీస్ట్ కొన్ని ప్రయోగాలు చేద్దాము అనుకున్నాడో ఏమో సూర్య ఎవరి ఊహకు అందని విధంగా 19th ఓవర్ రింకు సింగ్కి ఇచ్చాడు. కెప్టెన్ సూర్య తీసుకున్న ఆ డెసిషన్ అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏం ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నాడో కానీ ఆ ఓవర్లో జరిగిన ట్విస్ట్లకి మ్యాచ్ చూసే వాళ్ళందరి మతి పోయిందంతే. ఎవరూ కలలో కూడా ఊహించలేని విధంగా బౌలింగ్ చేసి రింకు సెట్ అయిన కుశల్ పెరేరాని, ఓవర్ లాస్ట్ బాల్కి రమేష్ మెండిస్ని అవుట్ చేసి అనూహ్యంగా మ్యాచ్లో ఇండియా ఫ్యాన్స్కి మంచి కిక్ ఇచ్చాడు. పార్ట్ టైమర్ అయిన రింకు ఓవర్లో 2 వికెట్స్ తీయడంతో ఎప్పుడూ సీరియస్గా కనిపించే గంభీర్ కూడా నవ్వును ఆపుకోలేకపోయాడు. అలాంటి కామెడీ జరిగింది మరి అక్కడ. లాస్ట్ ఓవర్లో 6 రన్స్ కావాల్సిన సిచ్యువేషన్లో అందరూ సిరాజ్ బౌలింగ్కు వస్తాడు అనుకున్నారు. కానీ అసలైన ట్విస్ట్ ఇక్కడే జరిగింది. మరొకసారి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈసారి స్వయంగా సూర్యనే బౌలింగ్కు వచ్చాడు. ఇదేంటి సూర్య ఇలాంటి షాక్ ఇచ్చాడు అనుకునేలోపే ఓవర్లో సెకండ్ అండ్ థర్డ్ బాల్కి 2 వికెట్స్ తీసి మ్యాజిక్ చేశాడు. ఇలాంటివి మామూలుగా మనం బయోపిక్స్లో స్పోర్ట్స్ మీద బేస్ చేసుకుని వచ్చే మూవీ క్లైమాక్స్లో చూస్తూ ఉంటాం. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా హీరో ఆర్ హీరోయిన్ వచ్చి వండర్స్ చేసి మ్యాచ్ని మలుపు తిప్పి విక్టరీతో ఎండ్ కార్డ్ వేస్తుంటారు. అలానే నిన్న మ్యాచ్లో సూర్య అటు శ్రీలంక ఫ్యాన్స్కి, ఇటు ఇండియా ఫ్యాన్స్కి కూడా షాక్ ఇచ్చాడనే చెప్పాలి. ఆ తర్వాత 3 బాల్స్కి 6 రన్స్ కావాల్సిన సమయంలో 5 రన్స్ మాత్రమే ఇచ్చి మ్యాచ్ని సూపర్ ఓవర్కు తీసుకుని వెళ్ళాడు. ఈ ఓవర్లో 5th బాల్కి రన్అట్ చేసే ఛాన్స్ని సూర్య కన్ఫ్యూజ్ అయ్యి హీట్ ఆఫ్ ది మూమెంట్లో బాల్ని రాంగ్ ఎండ్కి త్రో చేశాడు. అలా జరగకుండా ఉంటే ఇండియా ముందే గెలిచుండేది. కానీ సూపర్ ఓవర్లో వచ్చే కిక్ మిస్ అయ్యి ఉండేవాళ్లం. 19th, 20th ఓవర్స్లో రింకు సూర్య చేసిన మ్యాజిక్తో ఫస్ట్ 2 మ్యాచెస్లో లాగా మరొకసారి శ్రీలంక లోయర్ ఆర్డర్ కుప్పకూలిపోయింది. ఈసారి చేతులారా గెలిచే మ్యాచ్ని పోగొట్టుకున్నారు. శ్రీలంక దురదృష్టం ఇండియాకి అదృష్టంగా కలిసొచ్చింది. నార్మల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇండియాని బుమ్రా గట్టెక్కిస్తూ ఉంటాడు. బుమ్రా లేకుంటే ఏమి, మేమున్నామన్నట్టుగా రింకు సూర్య చేసి చూపించారు. ఈ మ్యాచ్లో బౌలింగ్ ఫిగర్స్ చూసుకుంటే సుందర్, బిష్నోయ్, సూర్య, రింకులు ఈచ్ 2 వికెట్స్ తీసుకున్నారు. బిష్నోయ్ 2 ఫర్ 38, సుందర్ 2 ఫర్ 23, రింకు 2 ఫర్ 3, సూర్య 2 ఫర్ 5 రన్స్తో
అదరగొట్టారు. సోషల్ మీడియాలో అందరూ ఫన్నీగా గంభీర్ పైన మీమ్స్ చేస్తూ ఉంటే ఏమో అనుకున్నాను. నిజంగానే గంభీర్ బౌలర్స్ని బ్యాటర్స్గా మారుస్తాడేమో అని నిన్న మ్యాచ్ని చూశాక అనిపిస్తుంది. జోక్స్ అపార్ట్, ఇది ఇండియాకి చాలా మంచి విషయం అనే చెప్పాలి. టీమిండియాలో ఆల్రౌండర్స్ ఉండటం ఇండియాకి ఎంతో మేలు చేస్తుంది. చెప్పలేము ఎవరు ఎప్పుడు ఎలా మ్యాచ్ని టర్న్ చేస్తారో నిన్న మ్యాచ్లో లాగా. తరువాత సూపర్ ఓవర్లో ఫస్ట్ ఇండియాకి సుందర్ బౌలింగ్ చేయగా ఫస్ట్ బాల్ వైడ్, సెకండ్ బాల్ సింగిల్, థర్డ్, ఫోర్త్ బాల్స్కి వికెట్స్ తీసి జస్ట్ 2 రన్స్కే కట్టడి చేశాడు. 3 రన్స్ చేస్ చేయడానికి వచ్చిన ఇండియా టీంకి 4 కొట్టి సూర్య మ్యాచ్ని ముగించాడు. ఇండియాకి ఇది 4th సూపర్ ఓవర్ కాగా ఇందులో గెలిచి ఇప్పటి వరకు ఇండియా ఆడిన అన్ని సూపర్ ఓవర్స్లోనూ గెలిచిన రికార్డ్ని బలంగా నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్లో బ్యాట్తో 25 రన్స్ చేసి బౌలింగ్లో 2 వికెట్స్ తీసుకుని మళ్ళీ సూపర్ ఓవర్లో 2 వికెట్స్ తీసి ఇండియాని గెలిపించిన వాషింగ్టన్ సుందర్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఈ సిరీస్లో నిలకడగా స్కోర్ చేసి థర్డ్ టీ20 లాస్ట్ ఓవర్లో మ్యాజిక్ చేసి ఇండియా టీంను విజయవంతంగా నడిపిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ఈ అవార్డుతో విరాట్ కోహ్లీ తర్వాత ఇండియాకి టీ20స్లో ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు 5 టైమ్స్ గెలిచిన వాడిగా రికార్డ్ బుక్స్లోకి ఎక్కాడు. విరాట్ కోహ్లీ క్రికెట్ హిస్టరీలో అందరికంటే ఎక్కువ సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచిన వాడిగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఈ సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి గెలవడంతో ఇప్పటి వరకు సూర్య కెప్టెన్గా చేసిన ఏ సిరీస్లోనూ ఓడిపోకుండా తన రికార్డును బలపరుచుకున్నాడు. ఈ సిరీస్ విన్తో గంభీర్ టీమిండియాకి తన కోచింగ్ కెరీర్ని, సూర్య టీమిండియాకి టీ20లో ఫుల్ టైమ్ కెప్టెన్గా జర్నీని చాలా బలంగా స్టార్ట్ చేశారు. మ్యాచ్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని, మ్యాచ్లో ఒక కాటన్ బౌల్, ఒక క్యాచ్, సూపర్ ఓవర్లో ఇంకొక క్యాచ్ని పట్టిన రింకు సింగ్ దక్కించుకున్నాడు. ఫైనల్లీ ఎన్నో మలుపులతో ఈ టీ20 సిరీస్ను విజయవంతంగా ముగించిన ఇండియా ఛాంపియన్స్గా నిలిచారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నా ప్రయత్నం మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియోని ఇప్పటి వరకు చూశారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియోని మీకు తెలిసిన క్రికెట్ ప్రేమికులందరితో షేర్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.